చూద్దాం. దుబాయ్ లో భారత ఎంబసీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ యుఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలోపేతానికి సహకరించాలని కోరారు. షిప్ బిల్డింగ్ నుంచి డేటా సెంటర్ల వరకు ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. మోదీ చొరవతోనే భారత్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. తొలి రోజు పర్యటనలో భాగంగా 5 సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు బృందం భేటీ అయింది. వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విశాఖలో ఏఐ డేటా హబ్ ను $15 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. దుబాయ్ లో భారత ఎంబసీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటన భేటీ వివరాలని సత్య అందిస్తారు. సత్య. విజయ్ చంద్రిక 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి తెలుగువారు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఆయనకు వెల్కమ్ పలకడం జరిగింది. తరువాత ఆయన దుబాయ్ అదేవిధంగా అబుదాబి ఎంబసీలోని భారత రాయబారులతో భేటీ అయ్యారు. వెళ్లిన మరుక్షణం నుంచే తన షెడ్యూల్ను ఖరారు చేసుకుని ఇమీడియట్ గా వారితో భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు వార్తలతో మాట్లాడి పంపించాలని కూడా కోరడం జరిగింది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సిఐఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు వచ్చి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో తీసుకుంటే కనుక ఈ షిప్ బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, మౌలిక వస్తువుల కల్పనలో కావచ్చు పెట్టుబడులు పెట్టేందుకు విశాలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖ డేటా హబ్ విశాఖకు రావడం, అదేవిధంగా ఏఐ హబ్గా విశాఖ మారుతున్న తరుణంలో మరిన్ని అవకాశాలు అంటే ఇప్పటికే 2017లోనే యుఏఈలో ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆ రంగాన్ని విపరీతంగా దేశం ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఆ రంగంలో మెరుగైన అవకాశాలు కలగాలంటే ఖచ్చితంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రతినిధులతో భారత రాయబారులతో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అక్కడున్న పారిశ్రామికవేత్తలు తెలియజేయాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. సతీష్ కుమార్ శివన్తో దుబాయ్ భారతదేశపు రాయబారితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. దీంతో పాటు వివిధ రంగాల్లో అంటే కేవలం డేటా ఐటీ రంగంలోనే కాకుండా ఇతర మౌలిక సదుపాయాలన్నింటిలో కూడా మౌలిక రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వెళ్ళగానే తొలి సమావేశం శోభా ఇన్ఫ్రాతో నిర్వహించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మేనన్తో మాట్లాడుతూ ఇప్పటికే అమరావతిలో 100 కోట్ల రూపాయలతో ఒక మెగా లైబ్రరీ ఏర్పాటుకు వారు ముందుకు వచ్చిన నేపథ్యంలో అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా ఈ బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించి కూడా ముందుకు రావాలని వారిని కోరడం జరిగింది. వారు కూడా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించారు. మరిన్ని సంస్థలతో మరొక 4 కీలకమైనటువంటి సంస్థలతో కూడా ఈ రోజు భేటీలు నిర్వహించి ఏపీలో పెట్టుబడులు మరింతగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి అయితే కృషి చేస్తున్నారు. అదేవిధంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా కూడా వారందరినీ అభ్యర్థిస్తున్నారు.